T20 వరల్డ్ కప్ ఇండియా తన మొదటి మ్యాచ్ ఐర్లాండ్ పైన ఆడనుంది జూన్ 5న. ఇందుకు ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే హిట్మ్యాన్ రోహిత్ శర్మ అండ్ యశస్వి జైహల్ ఓపెనర్స్గా వస్తారు. అండ్ కింగ్ కోహ్లీ 1 డౌన్లో వస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360. నెక్స్ట్ శివం దూబే లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్. నెక్స్ట్ బ్యాట్స్మెన్గా హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ బ్యాట్స్మెన్గా రవీంద్ర జడేజా లెఫ్ట్ ఆర్మ్. నెక్స్ట్ బ్యాట్స్మెన్గా అక్షర్ పటేల్. తర్వాత బుమ్రా అండ్ లాస్ట్లో మహమ్మద్ సిరాజ్. ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైహల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, బుమ్రా. ప్లేయింగ్ 11 పి స్టెర్లింగ్, ఏ అడిడర్ అండ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్గా బ్రిస్బిన్, లూకీ ట్రక్కర్, హ్యారీ ట్రాక్టర్, క్యాంపర్, డ్రాకుల్, ఎం ఆడిడర్, ఎం చాట్రీ, లిటిల్, హూనే. ఇది ఐర్లాండ్ ప్లేయింగ్ 11. స్టెర్లింగ్, అడిడర్, బ్రిస్బిన్, ట్రాక్టర్, క్యాంపర్, డ్రాకుల్, అడిడర్, చాటర్, లిటిల్, హూమెన్. వీళ్ళు ఆడబోయే ప్లేయింగ్ 11 ఇది అనుకుంటున్నాను. మరి మారితే మనం చెప్పలేం. T20 వరల్డ్ కప్లో ఇప్పుడు కొత్తగా పిచ్ తయారు చేశారు కదా, న్యూయార్క్ పిచ్ విశేషాలు ఒకసారి పరిశీలిస్తే ఇది ప్యూర్ బ్యాటింగ్ అని చెప్పలేం, ప్యూర్ బౌలింగ్ అని చెప్పలేం. సీమర్ కొనుగోలు ఇస్తుంది. ఫస్ట్లో బ్యాట్స్మెన్ కొనుగోలుగా ఉంటుంది పిచ్. తర్వాత సీమర్స్కి ఎవరు టాస్ గెలిచినా ముందు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత చేజింగ్ చేయడం ఇందులో కష్టమని నిపుణులు చెప్తున్నారు. జూన్ 5న మరి వేచి చూడాలి. మరి ఇండియా యొక్క బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనందరికీ తెలుసు. ఆల్రెడీ ఐపీఎల్లో సెంచరీ కూడా కొట్టారు ఆయన. నెక్స్ట్ జైస్వాల్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, నయా లడ్కా. అండ్ కింగ్ కోహ్లీ, ఆయన ఐపీఎల్ ఎలగాడింది చూసిండ్రు కదా. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ శివం దూబే, లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఫామ్ కోల్పోయారు. అండ్ రిషబ్ పంత్ వికెట్ కీపర్గా రానున్నారు అండ్ బ్యాట్స్మెన్. అండ్ నెక్స్ట్ మన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెలరేగితే మ్యాచ్ 1 సైడ్ చేస్తారు. జడేజా లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ అక్షర్ పటేల్, ఈయన కూడా చెలరేగితే మ్యాచ్ 1 సైడ్ అవుతుంది. మరి అలాగే మరి ఐర్లాండ్ బ్యాటింగ్ ఒకసారి లైనప్ చూసుకుంటే స్టెర్లింగ్ ఐర్లాండ్ కెప్టెన్ అండ్ ఆర్ ఎడిడర్, ఈయన కొత్తగా టీంలో జాయిన్ అయ్యారు. అండ్ బ్రిస్బిన్, ఇతను ఆల్రెడీ మాజీ కెప్టెన్ ఐర్లాండ్కి. అండ్ లూకీ ట్రాక్టర్ వికెట్ కీపర్, హ్యారీ ట్రాక్టర్, ఇతను భారీ హిట్టర్ ఐర్లాండ్ తరఫున. అండ్ క్యాంపర్ ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు ఈయన. అండ్ డ్రాకుల్, ఈయన స్పిన్ బౌలింగ్ అండ్ భారీ హిట్స్ కొట్టగలడు. మార్క్ అడిడర్, ఇతను పెద్ద పెద్ద సిక్సర్లు కొట్టగలడు. అలాగే మన ఇండియా యొక్క బౌలింగ్ లైనప్ చూసుకుంటే మన ఇండియా తరఫున అంతగా బౌలింగ్ వేసేవాళ్ళు లేరు. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మెయిన్ పిచ్ సీమర్స్ కొనుగోలు ఇస్తుంది కాబట్టి చిన్న టీం అయిన ఐర్లాండ్ పైన ఎలాగైనా మ్యాచ్ గెలవాలని ఇండియా ఆశిస్తుంది. బోనీ కొట్టి ఐపీఎల్లో అడుగు పెడదామని, వరల్డ్ కప్లో అడుగు పెడదామని చూస్తుంది.
మెయిన్ బౌలర్గా బుమ్రా వస్తున్నారు. బుమ్రా యార్కిర్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్ ఫామ్లో లేకపోయినా ప్లేయింగ్ లెవెన్లో తీసుకోవచ్చు. అండ్ హార్దిక్ పాండ్యా పూరా కోట చేయకపోయినా 3 ఓవర్లు వేస్తారు. అండ్ శివం దూబిసే 1 లేదా 2 ఓవర్లు వేయించవచ్చు. అండ్ స్పిన్నర్స్గా రవీంద్ర జడేజా తను 4 ఓవర్లు కోట పూర్తి చేస్తారు. అండ్ అక్షర్ పటేల్ 4 ఓవర్లు కోట పూర్తి చేస్తారు. అలాగే ఐర్లాండ్ చూసుకుంటే జోస్ లిటిల్ తన బౌలింగ్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ మార్క్ ఆర్డర్ ఫాస్ట్ ఆర్మ్ సీమర్ అండ్ చాటరీ ఫాస్ట్ ఆర్మ్ సిమ్ హునే ఇతను ఫాస్ట్ ఆర్మ్ సిమ్ బౌలింగ్ చేస్తారు. మరి స్పిన్నర్స్ విషయంలో చూసుకుంటే కెంపర్ తన హాఫ్ స్పిన్ బౌలింగ్ వేయగలరు. అండ్ డ్రాకుల్ హాఫ్ బౌలింగ్ వేయగలరు. అండ్ వాళ్ళ కెప్టెన్ స్టెర్లింగ్ ఇతను 1-2 ఓవర్లు బౌలింగ్ వేయగలరు. అండ్ హ్యారిక్ ట్రాక్టర్ ఆల్రౌండర్ లెగ్ స్పిన్ వేయగలరు. ఆల్ ది బెస్ట్ ఇండియా టీమ్.